సింహాచలం చందనోత్సవంలో జరిగిన విషాదకర ఘటనలో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే మిగిలిన భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా మంత్రులు, విశాఖ కలెక్టర్, ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పలువురు భక్తులు తెలిపారు. తీరుతాయి 100కి 1000% అది జరుగుతుంది. అది ఈ రోజనే కాదు, ఎప్పుడు మనం ఏ రోజు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహంతో రావచ్చు అనే అనుకుంటున్నాం. బాగున్నాయండి. మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చాము. మాకు తెలిసింది ఏంటంటే 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు కలిపేసి పంపించారని చెప్పారు. కొద్దిసేపు కొంచెం ఇబ్బంది పడ్డాము. అది కనుక కరెక్ట్ చేస్తే కనుక ఇప్పుడైనా సరే కరెక్ట్ చేస్తే కనుక బాగుంటుంది. మేము అనుకున్న దానికంటే కూడా తక్కువ టైంలోనే మాకు దర్శనం అయిపోయింది. సో సౌకర్యాలు, వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారండి, అవన్నీ బాగున్నాయి. ప్రతి చోట కూడా వాటర్ బాటిల్స్ అవైలబిలిటీ ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. ఒక్క మందిరం లోపల మాత్రం 100 to 120 feet డిస్టెన్స్ లో మాత్రం కొంచెం తోపుడు అది జరిగింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ లేరండి లోపల వైపు. అదర్ దాన్ దట్ పోలీస్ అది అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్ అంతా బాగుందండి. అన్ని అరేంజ్మెంట్స్ బాగానే చేశారు. వాలంటీర్స్, పోలీసులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అడుగడుగున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఏదైనా అవసరం అడిగినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వెంటనే చెప్పారండి. అంతా బాగుంది. కొంచెం అంటే ఇంత రష్ లో కొంచెం చాలా తక్కువనే అనుకుంటున్నాను. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందండి. మేము అంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు, చాలా తొందరగా అయిపోయింది. మేము 1000 రూపాయలు టికెట్ తీసుకున్నామండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇంతకుముందు చిన్నప్పుడు 4-5 సార్లు వచ్చామండి. ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి, చందనోత్సవం టైంలో రావాలి అనుకున్నాము, వచ్చామండి. కుటుంబంతో వచ్చామండి హైదరాబాద్ నుంచి. చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అండి. దర్శనం చాలా ఫ్రీగా, సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. మేము వచ్చి 5 అవుతుంది. ఎన్ని గంటల్లో దర్శనం అయింది? 8 అవుతుంది అయిపోయింది. మీరు ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం? ఫ్రీ దర్శనం. సదుపాయాలు అన్ని చాలా బాగున్నాయి. పట్ల బాగా చేయాలి. ఆ లైన్ లో వెళ్తున్న ఆ గోడ పడిపోయి ఆ విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. మనం గోడ పడిపోయినంటే పెద్దగా అరుపులు అరవడం వల్ల మన ఆల్రెడీ 2 టీంలు ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాయి. SDRF 16th బెటాలియన్ విశాఖపట్నం వాళ్ళు 2 టీంలు ఇక్కడ డిప్లాయ్ అంటే ఆల్రెడీ ఒక టీం ఏ షిఫ్ట్, ఒక టీం బి షిఫ్ట్ గా ఉన్నతాధికారులు మనకి నిర్ణయించడం జరిగింది. ఒక టీం ఆల్రెడీ మన ఆన్ డ్యూటీలో ఉంది. ఎప్పుడైతే గోడ పడిపోగానే శబ్దం వచ్చి పబ్లిక్ అంతా కొంచెం అరుపులు వినబడుతున్నాయి, ఇమీడియట్లీ మన టీం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే పడిపోయినటువంటి ఆ గోడనంతరం, శిథిలానంతరం కూడా 2 గంటల పాటు శ్రమించి చివరి వరకు కూడా 7 మందిని బాధితుల్ని, క్షతగాత్రులను బయటకు తీయడం జరిగిందండి. అందులో 7 మందిలో 3 ఆడవాళ్ళు ఉన్నారండి, మిగిలిన 4 మగవాళ్ళు ఉన్నారండి. ఇంకెవరైనా క్షతగాత్రులు ఉండే అవకాశం లేదండి. 5:30 వరకు కూడా లాస్ట్ క్షతగాత్రులను బయటకు తీయడం జరిగింది. మిగిలిన ఇంకెవరైనా ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కూడా 7 గంటల వరకు కూడా 1.5 గంటల పాటు ఉన్నటువంటి శిథిలాలంతా కూడా తొలగించి క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ తొలగించిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. మిగిలిన ఎవరు కూడా కింద ఎవరు కూడా క్షతగాత్రులు మరి లేరు. అదండి.